ఆదోని ఆర్టీసీ డిపోలో ముగ్గురు ఉద్యోగుల పదవీ విరమణ సన్మాన సభ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏపీపీటీడీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆదోని డిపో ఆధ్వర్యంలో 31/7/2026న పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించి సహోద్యోగులు మరియు ప్రయాణికుల మన్ననలు పొందిన పి. శ్రీనివాసులు టీ3, హెచ్. తిప్పన్న కండక్టర్, జీఎండీఐ హుసేన్ మెకానిక్ గార్లు పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసింది. ఈ సందర్భంగా జూలై 31, 2026 శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆదోని డిపో గ్యారేజ్ ఆవరణంలో పదవీ విరమణ సన్మాన సభ నిర్వహించనున్నట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు, సహోద్యోగులు అధిక సంఖ్యలో హాజరై పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులను అభినందించాలని కోరారు. 9 టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. मैं 93 में आरटीसी में ज्वाइन हुआ हूँ. अभी 1 साल रिटायरमेंट हो रहा हूँ. अल्लाह का फजल है. अल्लाह ने मुझे हिम्मत क़ुव्वत ताकत दी. अल्लाह की मेहरबानी है. इन सब की मेहरबानी से मैं भी आज रिटायरमेंट हो रहा हूँ. खुदा हाफिज. मेरा नाम मोहम्मद इम्तियाज हुसैन है. मैं इसमें मैकेनिक का काम करता हूँ आरटीसी में. मेरे बाप का नाम ख्वाजा हुसैन है. उन्हें भी इस आरटीसी में ड्राइवर थे. यहाँ से रिटायरमेंट के बाद में मेरे बाप की नौकरी मिली, मैं करता हूँ. अल्लाह हाफिज. నేను ఈ మోటార్ ఫీల్డ్ 84లో పోయినాను బాంబేలో. 84లో పోయి 85లో డ్రైవర్ అయినాను. బాంబేలో 5 సంవత్సరాలు ఆయిల్ ట్యాంకర్ వెళ్ళాను. తర్వాత రిలయన్స్లో కార్ డ్రైవింగ్ చేసినాను అన్మ్యారీడ్. తర్వాత 90లోన ఆదోనికి వచ్చి నా మ్యారేజ్ చేసినారు. అప్పటి నుంచి ఇక్కడే ఆదోనిలో ఉంటూ పిట్టకృష్ణపల్లి రైడ్లో ఆయిల్ ట్యాంకర్ వెళ్తూ 96లో ఆర్టీసీలో వచ్చింది. ఆర్టీసీలో 96 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు డ్రైవింగ్ చేస్తూ ఏ మార్పు లేనట్లా ఇంతవరకు భగవంతుడు కాపాడినాడు. నాకు ఇలాగే ఆరోగ్యంగా ఉండాలా, బాగా డ్రైవింగ్ అందరూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు పదవి విరమణ అది చేసుకుంటున్నాను. అలాగే జి లక్ష్మణ గారికి, అలాగే డిపో ప్రెసిడెంట్ మహేశ్వరణ, చాలా మంది ఈరోజు పండుగ రోజు. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి డ్రైవర్గా పనిచేసి ఎన్నో రాత్రులు నిద్రలేక ఉడుకుడుకులతో పనిచేసి రాత్రి పనులు స్క్వాడ్ చీఫ్కి అయితేనేమి, స్క్వాడ్ సార్లు ఎక్కడ చెబితే అక్కడ నిద్రలేని రాత్రులు చేసి ఈరోజు ఆయన పట్టుదల. దాదాపు ఇప్పుడుండే డ్రైవర్ పని చేయాలంటే చాలా కష్టం. ఎవరు ఎక్కడి నుంచి వచ్చి బస్సులు కింద పెడతారో తెలియడం లేదు. అలాంటప్పుడు చేసి రిటైర్మెంట్ అవుతాడంటే పెద్ద అదృష్టవంతుడని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, కొడుకులు, కోడళ్ళు, భార్య, నేను వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా చూసుకునేలా ఇప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. డ్రైవర్గా ఫ్యామిలీ కంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే డ్యూటీ ఫస్ట్, తర్వాత ఫ్యామిలీ. దేశాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఆర్టీసీ ఫస్ట్. ఆర్టీసీ వెంకప్ప గారికి మరియు వారి సత్యమణికి, వేదిక వచ్చిన ఇతర మిత్రులకు, మన ఆర్టీసీ ఉద్యోగులకు, వారి పది మిత్రులకు అందరికీ నమస్కారములు. పదవీ విరమణ అనేది ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 62 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన పుట్టిన తేదీని అనుసరించి సర్వీస్ నుంచి వేదికాల్సిందే. అది ఎంతటి వ్యక్తి అయినా సరే, ఎంత పదవిలో ఉన్నా సరే, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంగా ఈరోజు వెంకప్ప గారు పదవి విరమణ చేస్తున్నారు. వెంకప్ప గారు చెప్పాలంటే నాకు చాలా అనుభవం ఉంది. బస్సు డ్రైవర్ కన్నా జీప్ డ్రైవర్ గా నాకు ఎక్కువ సుపరిచితం. జీప్ సంబంధించి ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ నా 5 రోజులు అవుతారు. సార్ సమస్య ఉంది, జీప్ ప్రాబ్లం లేదు, ఇలా ఉంది అంటే ఎవరైనా సరే సాధన ఏం చేస్తారంటే, ఒక వెహికల్ రెగ్యులర్ ఏంటంటే దాని గురించి అంత శ్రద్ధ తీసుకోరు. ఎప్పుడైనా చేస్తారులే, ఎప్పుడైనా పంపిస్తారులే, వాళ్ళ ఊళ్ళో మనం తీసుకెళ్తాం సర్వీస్కి, ఏం పెట్టింది మనకు అని ఆలోచిస్తారు. సాధారణంగా దాదాపు 50% అయినట్టే ఉంటారు.
కానీ ఎక్కువ వచ్చిన తర్వాత నేను కనిపించానంటే జీవిత సమస్య చెప్తాడు, సార్ ఎక్కడ సార్ ఎక్కడ సార్ ఎక్కడ సార్. సరే నేను నా దగ్గర ఏం చెప్పాలో చేసి పంపిస్తాను, నా దగ్గర చేసుకున్నాడు. అదేవిధంగా ఆ జీపు సంబంధించిన వెహికల్స్ విషయంలో కూడా పని ఏం జరిగింది ఈరోజు ఏం జరిగింది, ఈరోజు ఏం చేస్తారు, ఈ బస్ అయిపోయి ఎప్పుడు జీప్ ఎప్పుడు రెడీ అవుతుంది అనేది అంత స్పష్టంగా అంత శ్రద్ధగా, అంటే ఉద్యోగం మీద అంత శ్రద్ధ అనుకుందన్నమాట. కానీ కరెక్ట్ గా చేయాలా, ఉద్యోగం తను కరెక్ట్ చేయాలా అనే కాన్సెప్ట్ తో నాకు చాలా సంతోషం. అంటే ఎక్కడ పత్రపాటు సీరియస్ మాట్లాడము, ఓటు చేసి మాట్లాడము, గౌరవంగా లేకుండా మాట్లాడము ఉండదమ్మా. ఎంతన్నా తనని ఏమైనా పరిస్థితి ఎలా ఉన్నా ఉంది, అతను మాట్లాడే స్వభావం చాలా నిక్కట్టుగా సున్నితంగా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది. ఆ చెప్పే విధానం చూస్తే మనం పనిచేయాలి అన్నమాట. అది ఏదైనా బస్సు ముందుకు వచ్చి ఈ సమస్య ఉంది సార్ ఏం చెప్తే ఆ చెప్పే విధానం ఎంత అట్రాక్టివ్ ఉంటుందంటే మనం ఏదైనా పని చేయాలా, ఈ జిమ్కి ఏదైనా పని చేయించాలా అనే కాన్సెప్ట్ నా ముందు. సో ఈ రోజుతో ఆగిపోతుంది. మరి ఆ జిమ్ కూడా రోజు మొన్న నా ముందుకు వచ్చారు, సార్ నేను రిలే అవుతున్నాను కదా, నా ప్లేస్ కి డ్రైవర్ వస్తున్నారు, వేరే డ్రైవర్ తిరిగిపోయాడు. సరే సార్ నా రిటైర్మెంట్ 1 month ముందు చెప్తున్నాడు, సార్ 1 month రిటైర్మెంట్ సార్ అలా మీరు ఉండాలా చెప్పండి. సరే ఉండాలని చెప్పి అందుకే ఈ రోజు పనులు చేస్తున్నాము. మరి వారి శరీరంలో మరి మనసా వాక్యకర్మ జరుగుతూ ఆయనకు వారి సత్యమణికి 15 వర్షాలు తెలియజేస్తూ ఈ సమావేశం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డిపో సెక్రటరీ రామలింగప్ప గారికి, గ్యారీ సెక్రటరీ షరీఫ్ గారికి, అతల్ సాబ్ గారికి, అలాగే రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ గారికి, అలాగే నా తోటి ఉద్యోగస్తులకి, మహిళా సోదరులకి, వెంకప్ప గారి బంధుమిత్రులకి అందరికీ ఎన్ఎంఏ డిపో కమిటీ ద్వారా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆర్ వెంకప్ప గారు గత 30 ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కానీ ఈరోజు రిటైర్ అవుతున్నాడంటేనే ఆయన మళ్ళా వయస్సు, ఆయన ఆరోగ్యరీత్యా ఇంకా చేయగలగడు అనే చట్టం ఉన్నాడు. మేమే ఏదిలో కనపడుతున్నాము కానీ వెంకప్ప గారు మాకు కనపడటం లేదు. మళ్ళీ ఆయన ఎటువంటి ఆరోగ్య అలవాట్లు, ఎటువంటి ఆరోగ్యంగా ఉన్నాడు, ఇవన్నీ క్రెడిట్ వాళ్ళ సత్యమణి వాళ్ళంతా పిల్లలు ఆధారం వల్లే ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నాడని మేమైతే ఆశిస్తున్నాము. అలాగే డ్రైవర్గా ఉండి ఈ రోజు వరకు ఎటువంటి ఏది లేకుండా రిటైర్ అవుతున్నాడు ఆర్టీసీలో అంటే అదొక గొప్ప వరం, మామూలుగా అయితే కాదు. ఈ ఆటుపోటుతో టెన్షన్తో ఆర్టీసీలో ఉండడం చాలా కష్టం ఉంది. ఉండే పరిస్థితులు స్క్వాడ్ జీప్ డ్రైవర్గా ఆయన సేవలు చాలా అందించినాడు. ఆయన ఎవరికైతే ఉద్యోగాలు ఇబ్బంది పెట్టాడు. ఈరోజు ఆయన రిటైర్ అవుతుందంటే రిటైర్ తప్పదు 60 ఏళ్ళ తర్వాత. కానీ ఈరోజు మాకు ఒక మంచి వ్యక్తి రిటైర్ అయితే ఒక బాధ అయితే ఉంది. ఇంకోటి ఈ సందర్భంగా ఆర్ వెంకప్ప గారు ఎన్ని రోజులు సేవలు అందించారు.